వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు ఈ నెల 26వ తేదీన బీసీ గలం పేరుతో ఒక బహిరంగ సభ మాత్రం ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి కారణం ఏమంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోగా బీసీల పైన కఠోపేమ చూపిస్తూ అనేక ఘోరాలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా చాలామంది బీసీలని అరెస్ట్ చేసి బీసీ వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఒక అత్యున్నత స్థాయిలో ఒక కమిటీ వేసి బీసీల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించి బీసీలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్లు పెట్టేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి అనేక మంది చట్టసభల్లో పంపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి బీసీ వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ బీసీలంతా ఏకమై ఈరోజు బహిరంగ సంఘం ఏర్పాటు చేయబోతున్నాం. ఇది ప్రారంభం మాత్రమే, అంతం కాదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏ ఒక్క బీసీల కోసం ఇచ్చిన హామీ ఏ ఒక్క నెరవేర్చకపోగా చాలామంది ఈరోజు అరెస్ట్ చేసి బీసీ వ్యతిరేకంగా ప్రభుత్వం కాలం గడుపుతోంది. కావున టీడీపీలో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, చట్టసభలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరూ బీసీల కోసం చంద్రబాబుని నిలదీయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీలు ఓటు బ్యాంక్ మాత్రమే చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఎప్పటికీ కోలుకోలేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీల వెన్నెముక రాష్ట్రానికి, దేశానికి కూడా వెన్నెముక బీసీలు. దాదాపు 60% పైన ఉన్న బీసీల పైన ఇటువంటి కపట ప్రేమ చూపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు వెంటనే బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అదేవిధంగా బీసీలు చేస్తున్నట్టు అక్రమ అరెస్టులు నిలిపివేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగు జాడల్లో రాబోయే 2029 ఎలక్షన్లో బీసీలంతా ఏకమై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన బీసీలందరికీ మంచి న్యాయం జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తున్నా.